ప్రేక్షకులకి నమస్తే. వెల్కమ్ టు అన్హెల్దీ ఇండియా, స్పాన్సర్డ్ బై అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మీ కళ్ళద్దాలని ఇక పక్కన పెట్టేయండి. 2 లక్షల మందికి ఐ ట్రీట్మెంట్ చేసిన అనుభవం గల డాక్టర్ల బృందం ఉన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. వీళ్ళు కంటికి తాకకుండా స్మార్ట్ సర్ఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చాలా సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ జస్ట్ 5 minutes లో చేస్తారు. ఎలాంటి పెయిన్ ఉండదు, ఇక లైఫ్ లో కళ్ళద్దాలు వాడే పనే ఉండదు. ప్రతి కంటి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు కేవలం 14,000 రూపాయలు మాత్రమే. హైలైట్ ఏంటంటే ఇక్కడ అన్ని మెడికల్ ఇన్సూరెన్స్ లో యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా కన్సల్ట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన రోజే ట్రీట్మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యొచ్చు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెంట్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అని ఎంత మొత్తుకుంటున్నా కానీ ఏ ఒక్కరన్నా వింటున్నారా? మానుకుంటున్నారా అలవాటు ఉన్నోళ్ళు? ముఖేష్ యాడ్లు ఎన్నో చూస్తున్నాం, కానీ ఆ కొంతసేపే మనసు మెలిపెడుతుంది, తర్వాత అసలు మనసుకి ఆలోచనే ఉండదు. ఆ విధంగా తయారైంది వ్యవస్థ. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఈ సిగరెట్లని అండ్ హుక్కాలని ఇలాంటివి ఎన్నెన్నో. మేం సిగరెట్ తాగితే మా హెల్తే కదా ఎఫెక్ట్ అయ్యేది, పోయేది మేమే కదా, నీకేంది బాధ అనుకుంటున్నారు కదా. మీ ఒక్కరు కాదు, మొత్తం మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మేం కట్టుకున్న ఈ కంకణం ఇండియాని హెల్దీగా మార్చాలి అని ఏ ఒక్కరూ ఈరోజు ఎపిసోడ్ తర్వాత సిగరెట్ తాగే విషయంలో ఆలోచన చేస్తే అంతకన్నా సంతోషం ఏం లేదు. డాక్టర్ శ్రీకీర్తి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, అండ్ మీ అందరికీ బాగా తెలుసు సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ హర్షిత గారు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరితోనే మాట్లాడి అసలు ఏంది, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ ముచ్చట పెడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ స్మోకింగ్ అనేది ఇంజూరియస్ టు హెల్త్ అని అందరికీ తెలుసు. ప్రతి సినిమాకి ముందు, ప్రతి ప్రోగ్రామ్కి ముందు ఎక్కడ సిగరెట్ కనిపించినా ఇది వేస్తారు, సిగరెట్ డబ్బాతో సహా. అయినా కానీ వి స్టిల్ స్మోక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ చేయడం వల్ల ఒక మనిషి యొక్క శరీరం ఏ విధంగా, ఇప్పుడు ఇవాళటి వరకు స్మోక్ చేయలేదు, రేపటి నుంచి హీ ఆర్ షీ స్టార్ట్ స్మోకింగ్. సో అక్కడి నుంచి వాళ్ళ బాడీ సిస్టమ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వడం మొదలవుతుంది మ్యామ్? సో స్మోకింగ్ అంటే మనకి అందరూ మామూలుగా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆర్ కొంతమంది ఓరల్ క్యావిటీ వరకు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు. బట్ స్మోకింగ్ ఎఫెక్ట్స్ ఎట్లా చూడాలి అంటే అక్యూట్గా ఎలా ఉంటాయి, క్రానిక్గా ఎట్లా ఉంటాయి, అంటే ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, క్రానిక్గా చాలా రోజుల అట్లా చేస్తూ ఉంటే ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, లంగ్స్తో పాటు మిగతా బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేసి. సో ఈ స్మోకింగ్ అక్యూట్గా అంటే ఒక పర్సన్ స్మోక్ చేసిన వెంటనే ఆ స్మోక్ లంగ్స్లోకి వెళ్తుంది, అందులో ఉండే ఆ కెమికల్స్ నికోటిన్తో పాటు వేరే కెమికల్స్ కూడా లంగ్స్లోకి వెళ్తాయి, అండ్ దెన్ అది మళ్ళీ హార్ట్లోకి వెళ్తుంది, సర్క్యులేట్ అవుతుంది, బాడీలో ప్రతి సెల్ని స్మోకింగ్ ఎఫెక్ట్ చేయగలుగుతుంది. ఇది ఒకటి నేను ఇవాళ చెప్పాలనుకున్నాను. అందరూ జస్ట్ లంగ్స్ వరకే ఎఫెక్ట్ అవుతాయి, అది కూడా చాలా ఇయర్స్ స్మోక్ చేశాక ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. రకరకాల క్యాన్సర్స్, అట్లీస్ట్ ఒక 50 types ఆఫ్ క్యాన్సర్స్ స్మోకింగ్ వల్ల వస్తాయన్నమాట, నాట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్. మరి ఇప్పుడు ఒక వ్యక్తికి స్మోకింగ్ అలవాటు అయిన తర్వాత ఆ మనిషి మానుకోవడం కూడా చాలా కష్టం అయిపోయింది. ఇట్స్ అన్ అడిక్షన్, మనందరికీ తెలుసు. సో దీనికి కావాల్సిన ఏవైతే కొన్ని గమ్స్, కొన్ని ఏవో తీసుకొచ్చారు, ట్యాబ్లెట్స్ లాంటివి, గమ్స్ లాంటివి మానుకోవడానికి. సో వీటిని వాడొచ్చా అంటే అది ఒక స్పెషలిస్ట్, ఒక పల్మనాలజిస్ట్ కానీ కొన్ని చోట్ల సైకాట్రిస్టులు కూడా బాగా సజెస్ట్ చేస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో వాడితే బాగుంటుంది. గమ్స్ ట్యాబ్లెట్స్ రకరకాలు ఉన్నాయండి, అందులో కూడా మళ్ళీ గమ్స్ కూడా మోర్ దాన్ గమ్స్ ట్యాబ్లెట్స్ అంటే ఇది వాడంగానే నేను ఇంకా స్మోకింగ్ మానేస్తాను అలా ఉండదు. నువ్వు స్మోకింగ్ మానేయాలని అనుకున్న తర్వాతే గమ్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ డాక్టర్స్ కానీ నీకు హెల్ప్ చేయగలుగుతారు. సో ఆ విల్ పవర్ అనేది అన్నిటికంటే ముఖ్యం. ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే ఇంకా స్మోకింగ్ చేయాలనిపించదు బాడీకి, అట్లా కాదు. ఆ క్రేవింగ్స్ ఉంటాయి, బాడీ డిపెండెంట్ అయిపోయింది నికోటిన్కి. సో ఖచ్చితంగా బాడీ విల్ క్రేవ్ ఫర్ దాట్ ఫీలింగ్, దట్ డోపమిన్ రష్, ఏదైతే అడ్రినలిన్ డోపమిన్ మనకి రష్ వస్తుందో బాడీ కీప్స్ క్రేవింగ్ ఫర్ దట్. అండ్ మేడం, మీ దగ్గరకు వచ్చేసరికి బేసిక్గా నాకు ఒక డౌట్ చాలా ఉండే మేడం. సిగరెట్ అనగానే సిగరెట్ తాగి 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 బయటకి కనిపిస్తున్న లిప్సే బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి చాలామందికి.
అండ్ లోపల ఇంకెన్నో ప్రాబ్లమ్స్. ఇండియన్ వైబ్స్ ఆర్ వెరీ టిపికల్. ఆయన తాగుతున్నాడు, మానించలేకపోతున్నా నేను, కానీ ఏం తిండి పెడితే ఆ సిగరెట్ ఆయన పైన ఎఫెక్ట్ ఇవ్వదని అడుగుతారు. చాలా కష్టమైన క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ చెప్పడము. బట్ మీరేం చెప్తారు దీనికి? యూజువల్గా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి నికోటిన్ ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ అసలు వాళ్ళ సెన్స్ ఆఫ్ ఫ్లేవర్ ఎంజాయ్మెంట్ అన్నది ఉండదు. జనరల్గా మనకి పులుపు, ఉప్పు, కారాలు స్మోక్ చెయ్యని వాళ్ళకి దాని ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు, కానీ స్మోక్ చేసే వాళ్ళకి ఆ ఫ్లేవర్ సెన్సెస్ అన్నవి రెడ్యూస్ అవుతాయి బ్రెయిన్లోనే బికాస్ ఆఫ్ ద నికోటిన్ ఎఫెక్ట్. ఫ్లేవర్తో పాటు వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ చేసేది ఎపిటైట్. సో వాళ్ళకి ఎపిటైట్ లాస్ కూడా ఉంటుంది. చాలామంది స్మోకర్స్ని మీరు చూస్తే బక్కగా ఉంటారు, దే డోంట్ ఈట్ ప్రాపర్లీ. సో ఆ ఎపిటైట్ లాస్ ఎందుకు ఉంటుందంటే అగైన్ ఈ నికోటిన్ బ్రెయిన్లో ఆ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఎపిటైట్ కంట్రోల్ ప్లేస్ ఉంటుందో సో దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎపిటైట్ కూడా లాస్ ఉంటుంది. వీటన్నిటితో పాటు స్మోక్ చేసే వాళ్ళకి వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది, వైటమిన్ C డెఫిషియన్సీ ఉంటుంది, అండ్ వాళ్ళకి సెలీనియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, జింక్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందంటే ఈ వైటమిన్ E కానీ C, సెలీనియం, వైటమిన్ D ఇవన్నీ కూడా మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్. అలాంగ్ విత్ వైటమిన్స్ దే ఆర్ వెరీ పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. సో జనరల్గా స్మోక్ చేసే వాళ్ళకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళు ఈ వైటమిన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. సో వీటికి సంబంధించిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని వాళ్ళకి ఫస్ట్ పెట్టడం మొదలు పెడితే అవి కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఐ థింక్ దే డోంట్ ఫీల్ లైక్ స్మోకింగ్ కదా. ఫీల్ లైక్ స్మోకింగ్ అనేది చెప్పలేము, బికాస్ ద నికోటిన్ ఎఫెక్ట్ అన్నది ప్రొలాంగ్డ్గా ఉంటుంది. అంటిల్ వాళ్ళు మొత్తం సీజేషన్ చేసినా సరే ఇట్ విల్ లాస్ట్ ఫర్ 48 hours. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్మోకింగ్ మానేశారు అనుకోండి, కానీ ఆ నికోటిన్ ఏదైతే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయో అవి బాడీని వదిలి బయటికి వెళ్ళడానికి 2 రోజులు పడుతుంది. అండ్ మేడం, మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుండొచ్చు. లైక్ ఎట్లా అంటే బాగా సిగరెట్ అలవాటు ఉండి తాగి 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 ఒక స్టేజ్లో ఏదో ఒక ప్రాబ్లంతో వచ్చేస్తారు, సమ్ క్రానిక్ డిజీజ్తోని మీ దగ్గరకు వచ్చేస్తారు. ఇందులో చూసిన ఒక టిపికల్ కేస్ కండిషన్ గురించి మాకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయరా, సో దట్ అలాంటి కండిషన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారని. స్మోకింగ్ హిస్టరీ కూడా లేకుండా లంగ్ క్యాన్సర్ అట్ ఎర్లీ స్టేజెస్లో అలా ఈ మధ్య ఐడెంటిఫై అవుతున్నాయి బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ పొల్యూషన్. అది ఒక టైప్, ఒక స్పెక్ట్రమ్, ఒక సైడ్ ఆఫ్ ద పోల్. అయితే డైరెక్ట్గా స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ వాళ్ళకి అసలు సిమ్టమ్స్ కూడా ఏముండవు. ఒక 2-3 weeks నుంచి కాఫ్ ఉంటుంది అంతే. అది కూడా ఎలా అనుకుంటారు, సీజన్ చేంజ్ అయింది. అసలు 40 or 30-40 years నుంచి స్మోక్ చేస్తుంటారు, ఆ విషయం పక్కన పెట్టేసి వర్షాలు పడుతున్నాయి అందుకని దగ్గొస్తుంది ఇట్లా అట్రిబ్యూట్ చేస్తారు. మాకే విచిత్రంగా అనిపిస్తుంది. మేము వాళ్ళకి చెప్తాం, ఫర్గెట్ అబౌట్ స్క్రీనింగ్. మీ కాఫ్ ఉంది 2 weeks కంటే ఎక్కువ రోజుల నుంచి ఉంది, ఇంత స్మోకింగ్ మీరు చేస్తారు, మీరు డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ యూ హ్యావ్ టు గో ఫర్ అంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నాకేం ఇప్పటి వరకు ఏం లేదు, సడన్గానే స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ అన్నీ, చెప్పి రావు కదా ఏవి కూడా. సో అది మేము కన్విన్స్ చేయడానికి మాకు చాలా కష్టం అయిపోతుంది అన్నమాట. సో చాలా మినిమల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవాల్యుయేట్ చేస్తే స్టేజ్ 4 అంటే చెస్ట్ వాల్లోకి క్యాన్సర్ వెళ్ళిపోయి వేరే లివర్లోకి కూడా స్ప్రెడ్ అయిపోయి ఒక్కోసారి బ్రెయిన్లోకి మెటాస్టసైజ్ అయిపోయి అలా కూడా ప్రెజెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకో సైడ్ ఎట్లా అంటే డైరెక్ట్ సీజర్స్తో వస్తారనమాట. మేము అసలు మాకు రిలేటెడ్ కేసు అనుకోం, న్యూరాలజిస్ట్ చూసుకుంటారనమాట. సో వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తే బ్రెయిన్లో ఒక లీజన్ ఉంటుంది, పెట్ స్కాన్ ఏదో మొత్తం బాడీ స్కాన్ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఏమర్థమవుతుంది, దట్ ఈస్ అట్ మెటాస్టాసిస్. అంటే లంగ్లో ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయిపోయింది, మెటాస్టాటిక్గా బ్రెయిన్కి ట్యూమర్ వెళ్ళింది, దానివల్ల సీజర్స్ వస్తాయి అనమాట. అంటే లంగ్ కండిషన్ వల్ల ఎట్లాంటి సిమ్టమ్స్ వాళ్ళకి బయట పడవు, డైరెక్ట్గా మెటాస్టాసిస్, అది కూడా స్టేజ్ 4. అండ్ మేడం, నేనైతే చిన్న ఉన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం, యాక్టివ్ స్మోకర్స్ కన్నా కూడా ప్యాసివ్ స్మోకర్స్ చాలా డేంజర్లో ఉన్నట్టు అని చెప్పేసి. అంటే డైరెక్ట్గా స్మోక్ చేసే వాళ్ళు కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వీళ్ళు వదులుతున్న స్మోక్ని పీల్చుకునే వాళ్ళు చాలా డేంజర్లో ఉన్నట్టు అని. సో ఇది ఎంతవరకు నిజం? యాక్టివ్గా మనం స్మోక్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ మనకి తెలుసు సంథింగ్, మనం ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, దీనివల్ల ఫ్యూచర్లో మనం ఏదో ఫేస్ చేయాల్సి వస్తుంది, తెలిసి అందరూ స్మోక్ చేస్తారు. బట్ ఈ పీపుల్ హూ ఆర్ ఇన్నోసెంట్, ఇంట్లో ఉండే పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో ప్యాసివ్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోకింగ్ అని కూడా అంటారు,
దానివల్ల కూడా అంతే అమౌంట్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది చాలాసార్లు లంగ్స్ మీద. వీళ్ళకి సిఓపిడి వస్తే వాళ్ళు అంతే క్రానిక్గా ఇది పీల్చుతుంటే మెల్లగా వాళ్ళకి సిఓపిడి లాంటి డిసీజెస్ రావచ్చు, క్యాన్సర్స్ రావచ్చు. ఎస్పెషల్లీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, చాలా స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది. అది వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతుంటారు, చూపిస్తుంటారు, బట్ వాళ్ళ ముందే స్మోక్ చేస్తుంటారు. అది వాళ్ళకి రీజన్ అని కూడా కొంతమంది డాక్టర్స్ చెప్పలేకపోతుంటారు. బయట ఎక్కడికో వెళ్తారు, దూరంగా స్మోక్ చేస్తారు, ఒక హాల్సో ఏదో వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలతో వాళ్ళ భార్యతో కలిసి ఉన్నప్పుడు, అంటే ఈ మధ్య మనం బాగా ఫ్యాషన్ చూస్తున్నాం ఏంటంటే తల్లి పిల్లలు తండ్రి పిల్లలు కూడా బాగా దే కిస్ దేర్ కిడ్స్ ఆన్ దర్ లిప్స్, ఇది మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఈ కల్చర్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆ స్మోకర్కి ఏం చెప్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? సో మామూలుగా స్మోకింగ్ అనే కాదండి, అసలు పిల్లలకి అలా ఆ లిప్ లాకింగ్ అదంతా చేయడము, బికాస్ పిల్లల్లో ఇమ్యూనిటీ ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. మనంత బాగా వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళ మ్యూకోసిలియరీ క్లియరెన్స్ కానీ అన్నీ ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటాయి. అన్ని రకాల వైరస్ని వాళ్ళు హ్యాండిల్ కూడా చేయలేరు. సో ఎస్పెషలీ మనకి ఒక మ్యూకోజా టు మ్యూకోజా ట్రాన్స్ఫర్ ఎక్కువ ఉంటుంది, వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ అన్నప్పుడు మనం అసలు అలాంటిది అటెంప్ట్ చేయకూడదు, ఈవెన్ ఇఫ్ యూఆర్ అ నాన్ స్మోకర్. ఇంకా స్మోకర్ అయితే ఇంకా అన్ని రకాలు, మనం ఎంత హాల్స్ వేసుకున్నా విక్స్ వేసుకున్నా ఆ స్మెల్ పిల్లలకి ఎఫెక్ట్ వాళ్ళకి పడుతుంది దానివల్ల. అది ఒక పాయింట్. తర్వాత ఈ స్మోకర్స్కి కూడా వాళ్ళు ఇమ్యూనిటీ వాళ్ళకి పువర్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇన్హరెంట్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లంగ్లో కానీ ఓరల్ క్యావిటీలో కానీ, డెంటల్ కేరీస్ కూడా ఉంటాయి చాలామందికి. యూర్ ట్రాన్స్ఫరింగ్ దట్ బ్యాక్టీరియా టు యువర్ కిడ్స్, అండ్ మనం టాలరేట్ చేసినంత బాగా కిడ్స్ టాలరేట్ చేయలేరు. అండ్ నేను ఇందాక అడిగిన క్వశ్చన్లో ఇంకొకటి మ్యామ్, 10 daysకి ఒకసారి, నేను ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒక్కటే వారానికి ఒక్కసారే, ఇస్ దిస్ ఓకే? ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఓకే. దట్స్ హౌ యూ బికమ్ అ క్రానిక్ స్మోకర్. అక్కడ స్టార్టింగ్ పాయింట్ పడుతుంది. అసలు ఆ థింకింగ్ ఇస్ ద హోల్ ప్రాబ్లం అనమాట. ప్రతి స్మోకర్ కూడా ఎవరైతే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతారో అలా థింకింగ్ తోటే స్టార్ట్ చేస్తారు. బట్ ఈ మనిషి హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను అంతగానము అడిక్ట్ అవ్వను, ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగానే స్మోక్ చేస్తున్నా వారానికి ఒకసారి. సో అడిక్షన్ అనేది నాతో అవ్వదు, అది నేను చెయ్యను, అది ఐఎమ్ వెరీ క్లియర్ ఎట్ దట్ పాయింట్. బట్ ఈ ఎప్పుడో ఒకసారి తాగే సిగరెట్ ఈయన బాడీని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈయనకు తెలియదు పాపం. అప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? సో దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఇట్లాంటి టైప్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. వాళ్ళు స్మోక్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళ గురించి అనుకుంటారు, ఇది నన్ను ఎక్కువ ఎఫెక్ట్ చేయట్లేదని, వాళ్ళు పక్కన వాళ్ళ గురించి కూడా అదే అనుకుంటారు. ఒకసారైనా ఒక స్టేజ్ దాటిన తర్వాత నువ్వు ఎంత తక్కువ స్మోక్ చేస్తున్నావు అనేది మ్యాటర్ కాదు. యువర్ లంగ్స్ విల్ ల్యాండ్ ఇన్ ఇర్రివర్సిబుల్ ఇంజురీ. అప్పుడు ఏంటి, వీళ్ళు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే వాళ్ళే అస్సలు స్మోకింగ్ స్టాప్ చేయరు. బికాస్ వాళ్ళకు ఒక రకమైన స్టబ్బర్నెస్, మూర్ఖత్వం ఉంటుందన్నమాట. సి ఒకటి ఏంటి అని అంటే వాళ్ళని కూడా ఏం అనలేం, యూ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. ఇప్పుడు మేము ఇంతసేపు మాట్లాడిన పరిస్థితిలో చాలామంది ఉంటారు మ్యామ్. ఇలాంటి పరిస్థితిని నేను ఇప్పుడు సివియర్ పరిస్థితి అనుకొని సీరియస్గా తీసుకోవడానికి లేదు, బికాస్ వాళ్ళు స్టబన్గా ఉంటారు, వాళ్ళని మనం ఇప్పుడు అవాయిడ్ చేయలేము, వాళ్ళని తాగనీయకుండా ఉండలేము, ఆపలేము. సో ఇలాంటి పరిస్థితుల్లో మా పిల్లలతో సహా, బికాస్ ఇక్కడ పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు బికాస్ దే ఆర్ కిస్సింగ్ దెమ్. సో పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఏ విధంగా వాళ్ళతో మెదులుకోవాలి? స్మోకింగ్ అయిన తర్వాత వాట్ ఐఎమ్ ఐ ఈటింగ్ ఆర్ వాట్ ఐఎమ్ ఐ డ్రింకింగ్, ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ పాయింట్. సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సమ్ లెమన్ వాటర్ పోస్ట్ స్మోకింగ్. ఐ డోంట్ నో వెదర్ దే కెన్ హ్యావ్ ఇట్, అంటే టెండెన్సీ ఇష్టం ఉన్నా లేకపోయినా, బట్ లెమన్ వాటర్ విల్ హెల్ప్ దెమ్, అట్లీస్ట్ వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. లేకపోతే స్మోక్ చేసిన ఒక 1 hourకి ఒక ఫ్రూట్ తీసుకోవడము. వై ఫ్రూట్ అంటే ఫ్రూట్లో మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్ అండ్ పాలిఫినాలిక్ కంటెంట్స్ ఎక్కువ. గ్రీన్ టీలో పాలిఫినాల్స్ ఉంటాయి. సో దే కెన్ ఆప్ట్ ఫర్ గ్రీన్ టీ. జనరల్గా అందరూ స్మోక్ చేస్తూ టీ తాగుతారు, లేకపోతే టీ తాగే ముందో టీ తాగిన తర్వాత స్మోక్ చేస్తూ ఉంటారు. సో అదేదో రెగ్యులర్ టీ బదులు గ్రీన్ టీ తీసుకోవచ్చు కదా. అట్లీస్ట్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కొంచెం వరకైనా మనము కాంబాక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో బిఫోర్
స్మోకింగ్ వాట్ యు ఆర్ టేకింగ్, ఆఫ్టర్ స్మోకింగ్ వాట్ యు ఆర్ టేకింగ్, ఆర్ ఆల్ త్రూ ద డే మీ ఇంటేక్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది. బికాజ్ వెన్ యు ఆర్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు మీ లంగ్ పవర్ పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో రోజు మొత్తంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నారా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ చేస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ, మెడిటేషన్, యోగా ఇలాంటివన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. అంటే హెర్బల్ డ్రింక్స్ లాంటివి మనకి ఇప్పుడు జింజర్ వాటరు, లేకపోతే లెమన్ గ్రాస్, ఆర్ ఇప్పుడు ఆరిగానో, రోజామెరీ, థైమ్, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ హర్బ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ దట్ రెడ్యూసింగ్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్. క్లోవ్స్కి ఒరాక్ వాల్యూ ఎక్కువ. సో ఆక్సిడేటివ్ రియాక్టివ్ ఆక్సిజన్ రాడికల్స్ని తగ్గించే కెపాసిటీ క్లోవ్కి ఉంటుంది. ఆర్ ఇలాచీ నవలచ్చు, సో ప్లెయిన్ ఇలాచీ. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ మ్యామ్ ఒక ప్రాబ్లం బాగా రెగ్యులర్గా చూస్తాను నేను కొంతమందిలో, మార్నింగ్ స్మోక్ చేయకపోతే నాకు కడుపు ఖాళీ అవ్వదు. సిగరెట్ స్మోక్ చేస్తేనే మోషన్ క్లీన్గా వస్తుంది, లేదంటే అసలు రాదు, నాకు ఆ ప్రాబ్లం ఉంది. ఇస్ దేర్ ఎనీ కనెక్షన్, రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ టూ? దెర్ ఈస్ అ సర్టన్ కనెక్షన్, బట్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, దెర్ ఇస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ కాన్స్టిపేషన్. ఓకే, వాళ్ళ ఆ కాన్స్టిపేషన్కి బీట్ చేయడానికి చాలా బెటర్ రెమెడీస్ ఉన్నాయి, బెటర్ మెథడ్స్ ఉన్నాయి. రాదర్ కాన్స్టిపేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద, అంటే ఎలా చెప్పాలి, తర్వాత వేరే ప్రాబ్లమ్స్కి లీడ్ చేసే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో దాన్ని మళ్ళీ నువ్వు స్మోకింగ్ చేసుకుంటూ దాన్ని ఓవర్కమ్ చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా నైట్లో ఆల్కహాల్ తీసుకుంటే కూడా చాలామంది కాన్స్టిపేట్ అవుతారు. అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మానేయడము అండ్ ఎర్లీగా ఫుడ్ తీసుకోవడము. అంటే లైక్ యువర్ స్టమక్ ఈజ్ లైక్ అ మిక్సీ ఫుల్గా ఉంటే ఇట్ వోంట్ మూవ్. ఓకే, సో తక్కువగా తినడం, షార్ట్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనమాట. ఇట్లాంటి చిన్న రెమెడీస్తో నువ్వు అంత పెద్ద ప్రాబ్లమ్ని డీల్ చేయవచ్చు, కానీ ఈ ఇంకొక ప్రాబ్లమ్ని తీసుకొచ్చి పెట్టుకోకూడదు కదా. అండ్ రాదర్ దీనికి ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లం, హౌస్ హోల్డ్ స్మోకింగ్ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇంట్లోనే స్మోక్ చేస్తారు. దానివల్ల అందరు పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఎన్ని రోజులైనా ఆ స్మెల్ పోదు. సో ఇదన్నిటికీ లీడ్ చేసే బదులు బెటర్ ఆప్ట్ ఫర్ అదర్ థింగ్స్, అదర్ రెమెడీస్. నాకు సిగరెట్ తాగితేనే వస్తుంది, నేను సిగరెట్ తాగిపోతే నాకు రాదు, ఏం చేసినా రాదు అని ఒక ఆలోచనలో ఉంటారు చూసినరా. వాళ్ళు ఇప్పుడు మేడం చెప్పే పాయింట్స్ని ఫాలో అవ్వండి అంతే. అప్పుడు సిగరెట్ తాగకుండా ఆ పాయింట్స్ని మీరు ఏవైతే మీ లైఫ్లో మీరు ఇన్వాల్వ్ చేసుకుంటారో ఎవ్రీ మార్నింగ్ యాక్టివిటీస్లో, అప్పుడు మీ కాన్స్టిపేషన్ తగ్గుతుందా లేదా చూడండి. మ్యామ్ ఎలాంటివి చేయొచ్చు? స్మోక్ చేసే వాళ్ళకి గట్ లైనింగ్లో లీకీ గట్ డిస్బయోసిస్ లాంటివి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే గట్ లైనింగ్ ఇంపైర్మెంట్ వచ్చినప్పుడు అన్వాంటెడ్ ఫుడ్ పార్టికల్స్ ఏవైతే మనకి సెమీ డైజెస్టెడ్, లేకపోతే కొన్ని బ్లడ్లో కలవకూడని ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి బ్లడ్లో కలిసే అవకాశం ఉంటుంది. దానివల్ల వేరే ఇష్యూస్ వస్తాయి. అండ్ వీటితో పాటు బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, ఫంగల్ ఓవర్ గ్రోత్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ ద డిస్బయోసిస్ ఆర్ లీకీ గట్. సో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఐబిఎస్ కానీ ఐబిడి కానీ అంటాం. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లోనే కాన్స్టిపేషన్ ఉంటుంది, డయేరియా కూడా ఉంటుంది. చాలామంది స్మోకర్స్లో దిస్ కైండ్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. లేస్తూనే మన బాడీలో కొంచెం హీట్ జనరేట్ అయితే మొటిలిటీ అన్నది స్టార్ట్ అవుతుంది. బికాస్ కార్టిసాల్ హార్మోన్ అన్నది రిలీజ్ అవ్వాలి. కార్టిసాల్ రిలీజ్ అయితేనే మన డే మొత్తం కూడా కిక్ స్టార్ట్ అవుతుంది. దానికోసం మనం కాఫీ అనుకుంటాము, లేకపోతే టీ అనుకుంటాము, లేకపోతే స్మోకింగ్ దీస్ ఆర్ ఆల్ స్టిమ్యులేటింగ్. ఆ స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ కోసం వీటిని తీసుకుంటాం. అలా కాకుండా అలాంటి స్టిమ్యులేషన్ కావాలి అంటే యోగా చేయండి, లేదా ఎక్సర్సైజ్ చేయండి, వార్మప్స్ చేయండి, జాగింగ్ చేయండి, లేకపోతే ఆన్ ద స్టాండ్ జాగింగ్ చేయండి. బాడీని ఏదో విధంగా అంతే స్టిమ్యులేట్ చేయాలి, బాడీని స్టిమ్యులేట్ చేయాలి. ఆ స్టిమ్యులేషన్ అనేది ఎలా ఇస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ గోరువెచ్చని నీళ్లు తాగొచ్చు లేస్తూనే. నిమ్మరసం గోరువెచ్చని నీళ్లు తాగితే ఇట్స్ ఏ గుడ్ లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. జనరల్గా సిట్రిక్ యాసిడ్కి లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకోండి, లైక్ మిల్లెట్స్ ఆర్ బ్రౌన్ రైస్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ పపాయ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ. స్మోకర్స్కి ఏదైతే కావాలో యాంటీ ఆక్సిడెంట్, అందులో పపాయాలో వైటమిన్ ఏ ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ కాన్స్టిపేషన్ ఇష్యూస్. స్మోకర్స్ ఇఫ్ దే ఆర్ ట్రైయింగ్ టు విత్డ్రా స్మోకింగ్, అలాంటి వాళ్ళు ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్ అంటే బనానాస్లో ట్రిప్టోఫాన్
రిచ్ ఉంటుంది, లెగ్యూమ్స్లో ఉంటుంది, హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇనిషియేట్ అవుతుంది. సో దాంతో కామింగ్ డౌన్ అవుతారు, దే కామ్ డౌన్ దెమ్సెల్ఫ్. సో అప్పుడు దే కెన్ ఫోకస్ ఆన్ విత్డ్రాయల్. స్మోకింగ్ ఇన్ ప్రెగ్నెంట్ విమెన్ స్మోకింగ్కి దూరంగా ఉండడమే కాదు, ఎవరన్నా తాగుతుంటే కూడా చాలా దూరంగా ఉండాలి, తాగిన వాళ్ళకు కూడా చాలా దూరంగా ఉండాలి అనే విషయం అందరికీ తెలుసు. బట్ ఎట్లయిపోయినాయంటే రోజులు డైరెక్ట్గా ప్రెగ్నెంట్ విమెన్ సిగరెట్ తాగడం అనేది ఇండియాలో కూడా చూస్తున్నాం. ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూసేవాళ్ళం, మనం చూసి ఏంటో అనుకునేటోళ్ళం. బట్ ఇప్పుడు ఇక్కడ ఓవర్ స్ట్రెస్ వల్ల, ఆ అడిక్షన్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉండడం వల్ల, అంటే వీళ్ళు చేసే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాటన్నిటి వల్ల వాళ్ళకి వచ్చే స్ట్రెస్కి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సిగరెట్ అలవాటు ఉండి 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 ఒక్కసారిగా ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, నాకంతా ఏదేదో జరిగిపోతుంది ప్రెగ్నెంట్ విమెన్స్, ఈ విధమైన ఫీలింగ్స్ వీటి వల్ల సిగరెట్ తాగుతున్నారు. సో ఇట్లా తాగడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టాలు ఏంటివి, అండ్ వాళ్ళ బేబీకి, కడుపులో ఉన్న ఫీటస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? తెలిసి ఇద్దరిని, అంటే బేబీని ఎఫెక్ట్ చేసినట్టు మదర్కి ఎఫెక్ట్ అవుతుంది. అంత తెలిసి చేయడం ఇట్స్ రియలీ అ ప్రాబ్లం. బెటర్ అంత అడిక్షన్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయితే కనుక ఒక స్పెషలిస్ట్ని అప్రోచ్ అవ్వడం. ఎందుకంటే దీనివల్ల చాలా సీరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ మీద, లైక్ స్టిల్ బర్త్, మిస్క్యారేజెస్, బేబీకి కూడా ఆ సర్క్యులేషన్, ఫీటల్ సర్క్యులేషన్ ద్వారా ఆ టాక్సిక్ కెమికల్స్, నికోటిన్ అవన్నీ కూడా బేబీకి కూడా వెళ్తాయి అన్నమాట. దానివల్ల మనం ఇందాక అనుకున్నట్టు స్టంటెడ్ బ్రెయిన్ గ్రోత్, అంటే పిల్లలు పుడతారు బాగానే ఉంటారు చూడ్డానికి, బట్ చాలా స్లోగా గ్రో అవుతారు, మెంటల్గా డెవలప్మెంట్ ఉండదు, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది తర్వాత లేటర్ ఇన్ లైఫ్. అంటే వీళ్ళు చేసిన ఒక మిస్టేక్కి ఇంకో లైఫ్ చాలా సఫర్ అవుతుంది అనమాట. అండ్ సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్, అంటే సడన్గా ఏం లేకుండా బేబీకి ఆక్సిజన్ అందక డెత్ అవ్వడము, కడుపులోనే పుట్టిన తర్వాత ఇలాంటివి. అండ్ పుట్టినా కూడా చాలా లో బర్త్ వెయిట్తో పుడతారు, చాలా ప్రీ టర్మ్, అంటే 9 months కంటే ముందే పుట్టేయడం, దానివల్ల మళ్ళీ ఆ ఇంక్యుబేటర్లలో ఉండడము, దానివల్ల మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇట్లా పుట్టిన పిల్లలకి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్గా వస్తాయి అన్నమాట. సో మ్యామ్, ఒక తల్లి ఒక ప్రసవం జరగడం అనేది చాలా భయంకరమైన అండ్ బ్యూటిఫుల్ ప్రాసెస్. సో దీంట్లో భాగంగా ఆ పిల్లకి కడుపులో ఉన్న వాళ్ళకి మంచి న్యూట్రిషన్ అందాలని ఎప్పుడు తినే ఫుడ్ కన్నా కూడా చాలా జాగ్రత్తగా తింటాం. రైట్. ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, మేడం ఏం చేయాలో తెలియట్లేదు, నేను మానలేకపోతున్నా, నాతో అవ్వట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లంతో మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? యాజ్ సచ్ ఎవరు రాలేదు నాకు ఇలాంటి ఇష్యూ తోటి. బికాజ్ వన్స్ దే ఆర్ ప్రెగ్నెంట్ డెఫినెట్గా గైనకాలజిస్ట్ స్ట్రిక్ట్గా రిస్ట్రిక్ట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ప్యాసివ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ ఎక్కువ. అంటే యాజ్ సచ్ మన దగ్గర ఉమెన్ స్మోక్ చేయకపోవచ్చు, కానీ ప్యాసివ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ ఎక్కువ. వన్స్ మదర్కి ఫీటస్కి కనెక్షన్ ఏర్పడినప్పుడు వాట్ ఎవర్ మదర్ టేక్స్ ఇన్ ఫీటస్ కూడా వెళ్తుంది. సో డెఫినెట్గా. అండ్ అందులో కొన్ని ప్రోడక్ట్స్ లైక్ నికోటిన్ కానీ, లేకపోతే టొబాకో కెమికల్స్ కానీ, కెఫిన్ కానీ, ఇలాంటివి డెఫినెట్గా ఫీటస్కి రీచ్ అవుతాయి. వీటిని ఆపడం మన వల్ల కాదు. అండ్ టాక్సిక్ లోడ్ ఫీటస్లో డెఫినెట్గా పెరుగుతుంది. సో మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా సరే, ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్, యూ కెనాట్ స్టాప్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్. ఇర్రెస్పెక్టివ్ మీరు ఎలాంటి డైట్ తీసుకున్నా సరే, ఎంత గొప్ప ఆహారం తీసుకున్నా సరే, దాని ఎఫెక్ట్ అయితే ఎవరు ఆపలేరు. అండ్ మ్యామ్, ఈ రోజులలో బాగా ఫ్యాషన్ అయిపోయింది ఒకటి, ఈ సిగరెట్స్ అండ్ హుక్కా. ఇవి ఎట్లా అయిపోయినాయి అంటే, ఎంత వాడకం ఎంత పెరిగిపోయిందంటే మన దగ్గర, ఇది తాగడం వల్ల దానివల్ల ఉన్నంత ఎఫెక్ట్ మన పైన ఉండదు అని వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారా అట్లా, లేకపోతే నిజమా, అది అర్థం కావట్లేదు నాకు, మీరే చెప్పండి. సో ఈ సిగరెట్స్ అండ్ వేపింగ్ అందరూ ఒక సాకులాగా చెప్తూ ఉంటారు. ఓకే, ఇది ఇట్స్ బెటర్ వర్షన్ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్, దీనివల్ల నెగటివ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. నెగటివ్ ఎఫెక్ట్స్ కొద్దిగా తక్కువ ఉంటాయేమో, బట్ వేరే రకమైన నెగటివ్ ఎఫెక్ట్స్, అంటే బికాజ్ సిగరెట్ ఈ సిగరెట్స్లో కానీ వేపింగ్లో కానీ కొన్ని రకమైన ఆయిల్స్ యూజ్ చేస్తారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇందులో స్మోక్ ఉండదు, డైరెక్ట్గా టొబాకో ప్రోడక్ట్స్ ఆ నికోటిన్
అవి బర్న్ చేస్తారు అండ్ దాట్ గోస్ ఇన్ టు యువర్ సిస్టమ్. సో ఆ బర్న్ చేయడానికి మనకి కొన్ని రకమైన ఆయిల్స్ అందులో యూజ్ చేస్తారు. అవి బర్న్ అయినప్పుడు కూడా కొన్ని టాక్సిన్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద సిగరెట్ అదర్వైజ్ అవన్నీ వస్తాయన్నమాట. అది చాలామందికి తెలియదు. కొంచెం బికాస్ ఒక సిగరెట్లో 5,000 to 7,000 టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి అని అంటారు ఇన్ లాట్ ఆఫ్ స్టడీస్. అంతకంటే కొద్దిగా తక్కువ టాక్సిన్స్ ఇందులో ఉంటాయేమో, బట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి దీంట్లో బికాస్ ఆఫ్ ద సెపరేట్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆ బర్నింగ్ కోసం. దానివల్ల ఏమవుతుంది అంటే అది డైరెక్ట్గా మన లంగ్స్లోకి వెళ్ళిపోయి పల్మనరీ వాస్క్యులేచర్ అంటే బ్లడ్ వెజల్స్, లంగ్ అండ్ హార్ట్, ఆ బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. అండ్ సడన్ హార్ట్ అటాక్స్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. సో అలా 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 ఆలోచిస్తే ఏ రకంగా అవి బెటర్ అన్నట్టు? నాట్ రియల్లీ. హుక్కా అనేది కూడా మళ్ళీ చాలామంది ఇందులో నికోటిన్ ఉండదు, అంతవరకే వాళ్ళకి తెలుస్తుంది. వేరేవి చాలా ఉంటాయి దాంట్లో. హుక్కా ఈజ్ యాక్చువల్లీ వర్సర్ దాన్ సిగరెట్ స్మోకింగ్, దట్ ఈస్ వెరీ క్లియర్. అంటే ఆల్మోస్ట్ ఒక్కసారి హుక్కా చేస్తే 100 సిగరెట్ స్మోక్ చేసినంత ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మేము హుక్కా విషయానికి వచ్చేసరికి ఆ డివైస్లో వేస్తున్న కెమికల్స్ చాలా ఘోరమైన కెమికల్స్ అని చెప్తున్నారు. సో ఇందులో వాడే కెమికల్స్ వల్ల ఏ విధంగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ వాటికి ఏ విధంగా మనము వాటి నుంచి బయటకు వస్తే ఏ విధంగా మన బాడీని క్యూర్ చేసుకోవాలి? మీరు జనరల్గా ఇన్హెలెంట్స్ ఏవి తీసుకున్నా సరే, ఇప్పుడు సిగరెట్ కాదు, హుక్కా కాదు, ఏదైనా సరే విచ్ వి ఇన్హేల్ అన్నది సర్క్యులేషన్లోకి క్విక్గా వెళ్తుంది. హుక్కా సీజేషన్ ఒకవేళ అలవాటు ఉండి తాగారు కానీ బట్ మానేశారు అంటే ఫస్ట్ థింగ్ దే కెన్ వర్క్ ఆన్ ద హైడ్రేషన్. ఎనీ టాక్సిక్ ఎలిమెంట్ ఎలిమినేషన్కి మనకి హైడ్రేషన్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. కాబట్టి వాటర్ ఇంటేక్ కానీ హౌ వెల్ ఆర్ యూ హైడ్రేటింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ హైడ్రేషన్లో కూడా మనకి ఇప్పుడు ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ వస్తున్నాయి. అంటే ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కానీ వెజిటబుల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కానీ, మనకు కనుక ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరికితే అట్లా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగితే యూ హైడ్రేట్ వెరీ వెల్. అండ్ చియా సీడ్ వాటర్ అనదర్ గుడ్ సోర్స్ ఆఫ్ హైడ్రేషన్, కోకోనట్ వాటర్ అనదర్ బెస్ట్ సోర్స్ ఆఫ్ హైడ్రేషన్. ఇట్లా సోర్సెస్ ఆఫ్ హైడ్రేషన్, గుడ్ సోర్సెస్ ఆఫ్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఆ కెమికల్స్ అన్నవి ఫ్లష్ అయిపోతాయి బాడీలో నుంచి. దీంతోపాటు అగైన్ హై ఫైబర్ డైట్, హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, హై యాంటీ ఆక్సిడెంట్ రిచ్, సో దట్ మీ బాడీ రికవర్ అవుతుంది. కానీ హుక్కా తాగుతూ నేను న్యూట్రిషియస్గా ఎలా తినాలి అంటే అందులో పాయింట్ లేదు. ఇక మీరు ఎంత న్యూట్రిషియస్గా తిన్నా అన్ని కెమికల్స్ని మన బాడీ హ్యాండిల్ చేయలేదు. బట్ ఈ సిగరెట్ తాగే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇంకా మొత్తం డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళకి వాళ్ళ వెయిట్కి తగ్గట్టుగా ఎన్ని నీళ్ళు తాగుతున్నారు, దాని మీద ఎన్ని నీళ్ళు తాగాలి సిగరెట్ తాగుతున్నాడు? అసలు జనరల్గా అయితే ఉమెన్ అయితే 2 to 2.5 లీటర్స్ వాటర్ వరకు తాగొచ్చు. మెన్ అంటే హై స్ట్రెచర్ ఉంది, 6 feet పైన ఉన్నారు అంటే వాళ్ళు 3 నుంచి 3.5 మ్యాక్సిమం వాట్ దే హ్యావ్ టు డ్రింక్. 3.5 ఇంకా మ్యాక్సిమం. సో అలాంటప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మోర్ దాన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాటర్ యు ఆర్ డ్రింకింగ్, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, మీరు తాగే నీళ్లు మిమ్మల్ని హైడ్రేట్ చేస్తున్నాయా లేదా. హైడ్రేషన్ డజంట్ మీన్ నీళ్ళు తాగుతున్నామా కాదు, మన సెల్ హైడ్రేట్ అవుతుందా లేదా. సో తాగిన వాటర్కి మన సెల్ హైడ్రేషన్ అవ్వాలి. సో ఈ హైడ్రేషన్ కావాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆల్కలైన్ వాటరు, లేకపోతే ఇన్ఫ్యూజ్డ్ వాటరు, కోకోనట్ వాటర్, ఇవన్నీ దీస్ ఆర్ మోర్ హైడ్రేటింగ్. సో హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సిగరెట్ తాగుతున్న వాళ్ళల్లో. మెల్లిమెల్లిగా మానేస్తున్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలని మాత్రం చాలా క్లియర్గా మేము ముగ్గురం కలిసి కూడా చెప్పడం జరిగింది. అండ్ దయచేసి ఇవన్నీ కూడా మీరు పాటించండి అని చెప్పేసి కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ చాలా మంచి పాయింట్స్ చెప్పినారు మీరు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళటి మన యొక్క అన్హెల్దీ ఇండియా. స్మోకింగ్ అవాయిడ్ చేయండి, కంప్లీట్గా మానేయడానికే ట్రై చేయండి, ఇండియాని హెల్తీగా తయారు చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.